పంట చేలకు సాగునీరు అందించే కాల్వలు విషతుల్యంగా మారుతున్నాయి. పరిశ్రమల నుండి విడుదలయ్యే వ్యర్థాలను గుట్టుచప్పుడు కాకుండా పంట కాలువల్లోకి వదిలేస్తున్నారు. సాక్షాత్తు పర్యావరణ శాఖ మంత్రి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఉంది ఈ దుస్థితి. ఇటీవల కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగర్లో ఓ ట్యాంకర్ పంట కాలువలో బోల్తా పడింది. ఆ ట్యాంకర్లో ఉన్న వ్యర్థాలు పంట కాలువలో కలిశాయి. సాక్షాత్తు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సొంత గ్రామమైన ఏవీ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ట్యాంకర్లో వ్యర్థాలు కాలువలో కలవడంతో అక్కడ రైతుల్లో కలవరం మొదలైంది. వ్యర్థాలు కలిసిన కాలువలో నీటి శాంపిల్స్ తీశామని, వాటిలో ఎలాంటి విష వ్యర్థాలు కలవలేదని కూటమి నేతలు చెప్పుకొచ్చారు. కానీ అక్కడ పరిస్థితి చూస్తే అలా అనిపించదు. ఘటనా స్థలాన్ని జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా పరిశీలించారు. వ్యర్థాల వల్ల చుట్టుపక్కల ప్రజలకు కళ్లల్లో మంటలొచ్చాయి. భరించలేని దుర్వాసన ఉంది. స్వయంగా దాడిశెట్టి రాజాకు కూడా ఇది అనుభవంలోకి వచ్చింది. తెరబడిపోయింది, స్మెల్ కళ్ళు మండిపోతున్నాయి. ఈ వాటర్ ఇలా వెళ్ళి డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ లో కలుస్తుంది. ఆ ట్యాంక్ వాటర్ శుభ్రంగా సుమారు 50,000 మంది వాడతారు. 16 పంచాయతీలు, అందులో ఒక మేజర్ పంచాయతీ కూడా ఉంది. 50,000 మంది వాడతారు. ట్యాంకర్ ఏ పరిశ్రమకు చెందిందో గుర్తించి చర్యలు తీసుకోవాలని రాజా డిమాండ్ చేశారు. పరిశ్రమల వ్యర్థాల్ని పంట కాలువల్లోకి వదిలేస్తూ ఉంటే కూటమి నేతలు ముడుపులు తీసుకుని చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముక్కు అదిరిపోతుంది, కళ్ళంటి నీళ్లు గారిపోతున్నాయి అక్కడి నుంచి ఉంటేనే. ఇదేం ప్రమాదం లేదని ఎవరో ఒక న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అంతే. ఇదేం ప్రమాదం లేదు, బాధ్యత లేకుండా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. బాధ్యత తీసుకుని ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్ళింది ఇక్కడ డంప్ చేస్తున్నారు, ఎక్కడ వెళ్ళి చేయవలసింది ఇక్కడ డంప్ చేస్తున్నారు అనేది కనుక్కుని రైతులకు క్లారిటీ ఇచ్చి ఆందోళన తగ్గించవలసిన అవసరం ప్రభుత్వమే ఉంది. ఒకసారి పోనీ ప్రమాదం లేదు కాబట్టి రైతులందరి దగ్గరికి వచ్చి అధికారులు నాయకులు వచ్చి వాటర్ తాగితే బాగుంటది కదా, ప్రమాదం లేదని రైతులు కూడా నమ్ముతారు కదా. రాజా ఆరోపణలతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏవీ నగరం పంట కాలువలో బోల్తా పడిన లారీని తొలగించారు. ఘటనపై తొండంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ట్యాంకర్ తమదేనంటూ ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదు. ఇదే తొండంగి మండలం రావి కంపాడు వద్ద పుష్కర కాలువలో పరిశ్రమ వ్యర్థాల్ని ట్యాంకర్లో తీసుకొచ్చి కలిపేస్తున్నారు. ఏ పరిశ్రమ నుండి ఈ వ్యర్థాలు తీసుకొచ్చి కలుపుతున్నారో ఎవరికీ తెలియటం లేదు. రాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా ట్యాంకర్లతో తీసుకొచ్చి కాలువలో వదిలేస్తున్నారు. ఈ పుష్కర కాలువ నుంచే తాగునీరు, సాగునీరు సరఫరా అవుతోంది. అలాంటి మంచినీటి కాలువను ఇలా మార్చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాక్షాత్తు పర్యావరణ శాఖకు మంత్రిగా ఉన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న తొండంగి మండలంలోనే పంట కాలువలు ఇలా మురికి కూపాల్లా మారుతున్నాయి. ఇలాంటి పంట కాలువల్లోకి విష జలాల్ని వదిలేస్తూ ఉంటే ఇక వ్యవసాయం ఎలా చేయాలని ప్రశ్నిస్తున్నారు రైతులు. ఇక్కడ సుమారు ఇంచుమించులో 200-300 ఎకరాల కిందకి వెళ్తుందండి ఈ కాలువ. తర్వాత రాజమండ్రి నుంచి వస్తుందండి పుస్తక కాలువ అండి. ఇది మామూలు డైరెక్టర్ గారు లారీలతో రాత్రులు తెచ్చి పోసేస్తున్నారండి. ఇక్కడ ఎవరితో చెప్పమంటారు మీకు అర్థం అవుతుందండి. మరి రైతులమండి, ఎకరానికి 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడుతున్నామండి, లారీలతో తెచ్చి పోసేస్తున్నారండి. తొండంగి మండలంలో పంట కాలువల్లోకి ఇలా పరిశ్రమ వ్యర్థాలను విడిచిపెట్టడంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను సంప్రదించింది సాక్షి టీవీ. చెక్ పోస్టులు లేకపోవటం వల్ల విశాఖ జిల్లా నుండి వ్యర్థాలు తెచ్చి పంట కాలువల్లో కలిపేస్తున్నట్లు గుర్తించామన్నారు అధికారులు.